Hi everyone, welcome back to Vihanshi Academy. Which of the following is an example of spreadsheet? క్రింది వాటిలో ఏది స్ప్రెడ్షీట్ కు ఉదాహరణ? క్రింది వాటిలో స్ప్రెడ్షీట్ కి ఉదాహరణ ఏంటంటే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ is an example of spreadsheet. Which of the following is not a part of a personal computer? క్రింది వాటిలో వ్యక్తిగత కంప్యూటర్లో భాగం కానిది ఏది? క్రింది వాటిలో వ్యక్తిగత కంప్యూటర్లో భాగం కానిది ఏదంటే USB, CPU సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, రీడ్ ఓన్లీ మెమొరీ, ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. ఈ మూడు కూడా పర్సనల్ కంప్యూటర్లో ఒక పార్ట్. యూనివర్సల్ సీరియల్ బస్ అనేది ఇదొక టెక్నాలజీ. ఈజ్ ఏ టెక్నాలజీ యూజ్డ్ టు కనెక్ట్ computers with peripheral devices. Okay, it is not a part of computer. Which of the following is an input device? క్రింది వాటిలో ఇన్పుట్ డివైస్ ఏది? క్రింది వాటిలో ఇన్పుట్ డివైస్ ఏదంటే ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్. ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్ ఈజ్ అన్ ఇన్పుట్ డివైస్. ఇంజెక్ట్ ప్రింటర్, హెడ్ ఫోన్స్, ప్రొజెక్టర్ ఈ త్రీ కూడా ఇన్పుట్ డివైస్ కాదు. The popular sword dance in the Kumaon region of Uttarakhand is called. ఉత్తరాఖండ్లోని కుమౌన్ ప్రాంతంలో ప్రసిద్ధ ఖడ్గ నృత్యాన్ని డాష్ అంటారు. ఏమంటారంటే చోలియా. The popular sword dance in the Kumaon region of Uttarakhand is called చోలియా. చోలియా అనేది ఉత్తరాఖండ్లోని కుమౌన్ ప్రాంతంలో ప్రసిద్ధ ఖడ్గ నృత్యం. ఉన్నత్ భారత్ అభియాన్ ఈజ్ రిలేటెడ్ విత్. ఉన్నత భారత్ అభియాన్ దీనికి సంబంధించింది. ఉన్నత భారత్ అభియాన్ అనేది దేనికి సంబంధించిందంటే డెవలపింగ్ రూరల్ ఇండియా విత్ ద హెల్ప్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. ఉన్నత విద్యా సంస్థల సహాయంతో గ్రామీణ భారతదేశాన్ని అభివృద్ధి చేయడం. ఉన్నత్ భారత్ అభియాన్ ఈజ్ రిలేటెడ్ విత్ డెవలపింగ్ రూరల్ ఇండియా విత్ ద హెల్ప్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. ఇన్ ఇండియా ద క్రెడిట్ ఆఫ్ సక్సెస్ఫుల్లీ ఎగ్జిక్యూటింగ్ ద గ్రీన్ రివల్యూషన్ గోస్ టు. భారతదేశంలో హరిత విప్లవాన్ని విజయవంతంగా అమలు చేసిన ఘనత డాష్కి చెందుతుంది. హరిత విప్లవాన్ని సక్సెస్ఫుల్గా తీర్చిదిద్దింది ఎవరు? ఎంఎస్ స్వామినాథన్. ఇన్ ఇండియా ద క్రెడిట్ ఆఫ్ సక్సెస్ఫుల్లీ ఎగ్జిక్యూటింగ్ ద గ్రీన్ రివల్యూషన్ గోస్ టు ఎంఎస్ స్వామినాథన్. భారతదేశంలో హరిత విప్లవాన్ని విజయవంతంగా అమలు చేసిన ఘనత ఎంఎస్ స్వామినాథన్ గారికి చెందుతుంది. UN was founded as a successor to the League of Nations on 24th October. 24 అక్టోబర్ డాష్న లీగ్ ఆఫ్ నేషన్స్ వారసుడిగా యుఎన్ స్థాపించబడింది. అంటే ఏ సంవత్సరంలో స్థాపించబడింది? UN was founded as a successor to the League of Nations on 24th October 1945. 1945 అక్టోబర్ 24న లీగ్ ఆఫ్ నేషన్స్ వారసుడిగా యుఎన్ స్థాపించబడింది. ద ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఈస్ లొకేటెడ్ ఇన్. అంతర్జాతీయ న్యాయస్థానం ఎక్కడ ఉంది? అంతర్జాతీయ న్యాయస్థానం అనేది ఎక్కడ ఉంది? ద హాగ్. ద ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద హాగ్. ద కియోలాడియా ఘనా నేషనల్ పార్క్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్. కియోలాడియా ఘనా జాతీయ ఉద్యానవనం డాష్లో ఉంది. ఎక్కడ ఉంది? కరెక్ట్ ఆన్సర్ రాజస్థాన్. The Kioladia Ghana National Park is situated in Rajasthan. An e-way bill is related with which of the following? E-way బిల్లు క్రింది వాటిలో దేనికి సంబంధించింది? E-way బిల్లు అనేది క్రింది వాటిలో దేనికి సంబంధించింది? పోస్ట్ పేమెంట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. An e-way bill is related with post payment of goods and services. The Bokaro Steel Plant was set up in India in 1964 with dash collaboration.
బొకారో స్టీల్ ప్లాంట్ 1964లో డాష్ సహకారంతో భారతదేశంలో స్థాపించబడింది. ఎవరి సహకారంతో? సోవియట్. ద బొకారో స్టీల్ ప్లాంట్ వాస్ సెటప్ ఇన్ ఇండియా ఇన్ 1964 విత్ సోవియట్ కొలాబరేషన్. The dash region is responsible for 80% of Germany's total steel production. జర్మనీ మొత్తం ఉక్కు ఉత్పత్తిలో 80%కి డాష్ ప్రాంతం బాధ్యత వహిస్తుంది. జర్మనీ మొత్తం ఉక్కు ఉత్పత్తిలో ఎంత శాతం ఉన్నది అంటే రుహర్ రీజియన్, ఓన్లీ రుహర్ రీజియన్లోనే 80% స్టీల్ ఉందంట. స్టీల్ ప్రొడక్షన్ అనేది ఉంది జర్మనీలో. అకార్డింగ్ టు ద 2011 సెన్సస్ ఆఫ్ ఇండియా, విచ్ స్టేట్ హ్యాస్ లోయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ? 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యల్ప జనాభా సాంద్రత కలిగిన రాష్ట్రం ఏది? అత్యల్ప జనాభా సాంద్రత కలిగినటువంటి రాష్ట్రం ఏది? అరుణాచల్ ప్రదేశ్. Which of the following countries does not share land boundaries with India? క్రింది వాటిలో ఏ దేశం భారతదేశంలో భూ సరిహద్దులను పంచుకోదు అనేది క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ శ్రీలంక. శ్రీలంకకి ఇండియాకి ఈ రెండింటి మధ్య పాక్ స్ట్రేట్ ఉంటుందండి. భూ సరిహద్దు మాత్రం ఉండదు. నేపాల్, పాకిస్తాన్, భూటాన్ ఈ మూడింటితో కూడా భూ సరిహద్దు అనేది ఉంటుంది. Who coined the slogan జై జవాన్ జై కిసాన్? జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని ఎవరు రూపొందించారు? రూపొందించింది ఎవరు? లాల్ బహదూర్ శాస్త్రి. లాల్ బహదూర్ శాస్త్రి coined the slogan జై జవాన్ జై కిసాన్. The Deputy Prime Minister of India from 1977 to 1979 was. భారతదేశం యొక్క ఉప ప్రధానమంత్రి 1977వ సంవత్సరం నుండి 1979వ సంవత్సరం వరకు ఎవరు అనేది క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ జగజ్జీవన్ రామ్. ద డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ 1977 to 1979 వాస్ జగజ్జీవన్ రామ్. ద acronym సోనార్ స్టాండ్స్ ఫర్. సోనార్ యొక్క పూర్తి రూపం ఏంటి? సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్. డాష్ వాస్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్లీ మేడ్ ఫిల్మ్ ఇన్ కలర్. భారతదేశం యొక్క మొట్టమొదటి స్వదేశీ రంగుల చిత్రం ఏది? కిసాన్ కన్య వాస్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్లీ మేడ్ ఫిల్మ్ ఇన్ కలర్. ఇన్ విచ్ ఇయర్ వాస్ ద ఫస్ట్ రేడియో ప్రోగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఇన్ ఇండియా? భారతదేశంలో మొదటి రేడియో కార్యక్రమం ఏ సంవత్సరంలో ప్రసారం చేయబడింది? ఏ సంవత్సరంలో? 1923. 1923 ఇయర్ వాస్ ద ఫస్ట్ రేడియో ప్రోగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఇన్ ఇండియా. ఇన్ 1915 మహాత్మా గాంధీ రిటర్న్ టు ఇండియా పర్మనెంట్లీ ఫ్రమ్. 1915వ సంవత్సరంలో మహాత్మా గాంధీ ఎక్కడి నుండి శాశ్వతంగా భారతదేశానికి తిరిగి వచ్చారు అనేది క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ సౌత్ ఆఫ్రికా. ఇన్ 1915వ సంవత్సరంలో మహాత్మా గాంధీ రిటర్న్ టు ఇండియా పర్మనెంట్గా ఇండియాకి తిరిగి వచ్చాడు. ఎక్కడి నుండి? సౌత్ ఆఫ్రికా నుండి. ఇన్ 1915 మహాత్మా గాంధీ రిటర్న్ టు ఇండియా పర్మనెంట్లీ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా. ద స్టేట్స్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ గుజరాత్ వర్ క్రియేటెడ్ ఇన్. మహారాష్ట్ర మరియు గుజరాత్ రాష్ట్రాలు డాష్లో సృష్టించబడ్డాయి. ఏ సంవత్సరంలో? 1960 సంవత్సరంలో. ద స్టేట్స్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ గుజరాత్ వర్ క్రియేటెడ్ ఇన్ 1960. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.